ఇక ఒకటే పింఛన్ ఇస్తాడు, 2000 ఇస్తుండు, 4000 ఇస్తా అని. ఎందుకు 4000 చేసిన అన్నాడు ఇయ్యలే 2000 అయ్యే 2000. ఇక కోతలు పట్టిస్తలేరు, మాకు ఇల్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. నాకున్నదే కది అంటే కోతులు అంటే మీ పెంకుడిల్లా? పెంకటిల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తానంటే ఆ ఇల్లు ఇస్తలేడు. ఇస్తలేడు. మేము కట్టుకుందామంటే ఏవో చూస్తాను. 2500 ఇస్తానే మీకు ఇయ్యలే, 2500 లేవు, 2000 ఇస్తుండు. ఈ ఆడోళ్లకు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు కదా. ఇస్తలేడు. మహిళలకు 2000 అస్సలే ఇస్తలేడు. ఎట్లుంది పెద్దమ్మ, ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 గ్యారంటీలు అన్నాడు, ఏమన్నా నెరవేర్చినా? ఒక్క బస్ కిరాయి ఒక్కటి పెట్టిండు, ఒక్కటే పెట్టిండు, ఇంకేది లేదు. ఇక బస్ కిరాయి అన్నాడు, కరెంట్ అది లేదు, కరెంట్ బిల్ లేదు, ఏం లేదు. మరి ఎట్లుంది నా పాలన, ఎట్లుంది? సంవత్సరం అవుతుంది, ఏమన్నా మంచిగా అనిపిస్తుందా? మాకు మంచిగా అనిపించక తిడుతున్నాం ఆయన్ని, తిడుతున్నాం, ఒకటే పని తిడుతున్నాం. మాకు ఇండ్లు ఇవ్వాలి, ముఖ్యంగా కోతలు పట్టియాలి అయ్యా. నాకైతే అంతే. మీ సర్పంచ్ చెప్పాలి, అది సర్పంచ్ చేస్తలేడు మొత్తం, ఆయన ఏమి ఇస్తలేడని సర్పంచ్ చేస్తలేడు. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు సర్పంచ్ లేరు కదా, ఇప్పుడు లేరు కాబట్టి అప్పుడు చేస్తలేడు, ఇప్పుడు చేస్తలేడు, ఎప్పుడు చేస్తలేడు. మనిషికి 6 కిలోల బియ్యమే. భూమి లేదా, జాగ లేదా, మాకేం లేదా, ఎట బతకాలి చేత కాదా, కండ్లు కాని రావా, ఇల్లు లేదా, ఏం లేదా, ఎట బతకాలి అయ్యా. ఇప్పుడు ఆయనేమో అన్ని చేసిన చేయలే అన్ని చేసిన అంటుండే ఏది చేయలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తానే అయ్యానే ఇయ్యానే ఏది లేదు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, మీ కొడుకులు బిడ్డలు మనవాళ్ళు ఎవరు లేరా? వాళ్ళకి ఏం రాలేదా? ఏది రాలే, మనవరాళ్ళకి రాలే, కొడుకుకి రాలే, ఏది లేదు. మరి ఎట్లా? ఒక బస్సు ఒక్కటి ఫ్రీ చేసిండు. మంచిగా ఉందా బస్సు? ఫ్రీ బస్సు మంచిగా ఉందా? గట్టనే ఉంది, ఏది లేదు. ఒక్కటి చేయకున్నా ఏమి లేకుండే ఫ్రీ బస్సు. మరి ఎందుకయ్యా, మేము ఊకపోతాం ఎన్నడో నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీలు చేస్తా అంటుండు, రైతు బంద్ చేస్తా అంటుండు, అవన్నీ పడుతున్నాయి ఊర్లలో? ఏది లేదు, అన్నిటిదే. మరి ఎంత అంటే అట్లా ఉత్తగానే ఎందుకు చెప్పినా? చెప్పిండో మరి అట్లా చెప్పు. మరి రుణమాఫీలు రైతు బంధువులు పడ్డాయా ఊర్లలో? అందరికి పడతలేవు రుణమాఫీలు, ఒకరికి పడుతున్నాయి, ఒకరొకరికి పడతలేవు. ఆయన వచ్చి ఏం చేసిండు, ఏం లాభం లేదు. అసలు జాబులు ఇస్తున్నాడు, జాబులు లేవు, ఏది లేదు. ఇప్పుడు సీఎం తోటే పని లేదా మనకి? ఇప్పుడు మాకైతే అవసరం లేదు, తీసేయవలసింది ఉండి కూడా వేస్ట్. ఆయన వచ్చిందాక గతికిండు, గతికినాక కథం అయిపోయింది. ఇక ఆయన ఏం చేస్తుండు, ఒక ఫ్రీ బస్ పెట్టిండు, కరెంటు బిల్లు ఫ్రీ పెట్టిండు, అంతే. ఇంకేం చేసిండు ఆయన? 500 గ్యాస్ అన్నాడు, అది ఒకరొకరికి పడుతుంది, ఒకరొకరికి పడతలేదు. ఇంకేం చేస్తాం? రుణమాఫీ కూడా నిన్ననే అన్నాడు. ఈ రుణమాఫీ కూడా ఏందనంటే 100% అందరికి చేసేసినాం, అందరు అయిపోయారు, ఇంకా నేను ఇంకా చేసేది బ్యాలెన్స్ ఎవరు లేరు అని చెప్పిండు. మరి నువ్వేం కాలేదంటున్నావు? ఒకరొకరికి అయ్యింది. ఇప్పుడు మా లాంటిలకు భూమి లేదు, ఒక 1/2 ఎకరం ఉంది, మాకు అవుతుందా కాదా తెలియదు. ఒకరికి అయ్యింది, ఒకరికి కాలేదు. ఇప్పుడు మేమేం చేస్తాం మరి? అందరికి ఎట్లా అవుతుంది? ఒకరొకరికి అయ్యింది, ఒకరొకరికి కాలేదు. కానోళ్ళు బాధపడుతురు, అయిన వాళ్ళు సంతోషపడుతుర్రు. ఇంకేం చేస్తాం మరి? రైతు బంధు కూడా అసలు రైతు బంధే లేదు, రైతు బంధువే లేదు అసలు. రుణమాఫీలు ఒకరొకరికి అవుతున్నాయి, ఒకరొకరికి అవుతలేవు రుణమాఫీ. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బంధు అనేది రైతులు ఎవరైతారో వాళ్ళు వద్దనుకుంటారు అని చెప్తుండు ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి. ఎందుకు వద్దనుకుంటారో? ఎవరు వద్దనుకోరు కదా, చేసుకుంటూనే వెళ్తుంది కదా. మీరే వద్దనుకుంటారు? అట్లా ఏం లేదు. ఎందుకు వద్దనుకుంటాం? రైతులు వద్దనుకుంటాం. రైతులు వద్దామనుకుంటే మనం అందరం ఎంత బతుకుతాం? రైతులు బంధు పెడితే పెట్టుబడి సాయం మాకు వద్దు, అది బాగాలేదు అంటారంట. ఏం లేదు అదంతా గానీ, ఇక అన్ని ఎట్లా చేసిండు ఆయన అంటే ఆగమాగం చేస్తుండు జనాలని. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఇంతకు ముందు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉండేనా, ఎట్లా పరిస్థితి? ఇక ఎట్లా పరిస్థితి అంటే ఇప్పుడైతే పరిస్థితి అయితే ఏం బాగాలేదు. మరి తర్వాత ఇంకేం చేసేది చెప్పలేము మేము. ఇప్పుడైతే ఆయన అయితే ఏం చేస్తలేడు, తర్వాత ఇక ఏం చేస్తాడో తెలియదు. ఇక